నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. నందమూరి బాలకృష్ణ అయితే రీసెంట్గా సంక్రాంతి పరిలోనే ఆయన సినిమా కూడా రాబోతుంది, డాకు మహారాజ్. అయితే దీనికి సంబంధించి ఒక సాంగ్ బయటకు వచ్చి అతను వేసిన స్టెప్స్ కావచ్చు, లేకపోతే ఆ వయసులో అతను ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చేత ఈ స్టెప్స్ వేయించడం ఏంటి, అర్జెంటుగా పాటని తొలగించండి, నందమూరి బాలకృష్ణ గారికైనా కొంచెమైనా ఉండాలి కదా, ఇటువంటి స్టెప్స్ వేయమని చెప్పినప్పుడైనా ఆయన వద్దని చెప్పొచ్చు కదా అని చెప్పి ఇవాళ చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. అయితే ఇలా ట్రోల్ చేయడం అనేది కరెక్టేనా? అసలు నందమూరి బాలకృష్ణ గారు తప్పు ఉందా లేదా ఇందులోని అన్న విషయాలపైన మాట్లాడితే మీ వాళ్ళు మాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. నందమూరి బాలకృష్ణ గారు ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది అనుకోవచ్చు. ప్రతి సంక్రాంతికి ఆయన సినిమా వస్తోంది అంటే జనాలందరూ కూడా క్యూ కడుతూ ఉంటారు. అయితే రీసెంట్గా ఆయన సినిమా నుంచి ఏది రిలీజ్ అయినా సరే జనాలు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈ రోజు ఏంటంటే ఆ రిలీజ్ అయిన పాటకి ఆ వయసులోని అతను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రజల మనిషిగా ఉన్నాడు, అతని చేత ఆ స్టెప్స్ వేయించడం ఏంటి? ఒకవేళ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ వేయించినప్పటికీ అతనికైనా ఉండాలి కదా, నేను వేయనని చెప్పాలి కదా అని ఆయన ఎందుకు చెప్పలేదు, వీళ్ళు ఎందుకు వేయించారు, అర్జెంటుగా పాట తొలగించండి అని చెప్పి వాళ్ళు చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. సో ఈ మొత్తం సినారియోలో మీకు ఎవరిది తప్పు అనిపిస్తుంది? నిజంగా ఈ వయసులోని వేయడం అనేది కరెక్టే అంటారా? అలాంటి స్టెప్స్ ఎవరిది తప్పలేదండి, ఎవరిది లేదంటారు? ఎస్. ఎందుకంటే వాళ్ళు తీస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు తీస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. ఇందులో ఎవరిని తప్పు పడతారు మీరు? కాదు, నిజంగా అడుగుతున్నా. ఇప్పుడు మనం 80 ఏళ్ల హీరోని 15 ఏళ్ళు 20 ఏళ్ల పిల్లతో యాక్ట్ చేసినప్పుడు మీరేమీ తప్పు పట్టలా. ఓ 70 ఏళ్ల హీరో ఇప్పుడు ఈ రజనీకాంత్ లాంటి వాళ్ళు యంగ్స్టర్స్తో చేయట్లేదా? ఎంతమంది చేయట్లేదు? మరి అది తప్పే కదా. తప్పు అని మొదలు పెడితే సినిమా తీయడమే తప్పు. ఎందుకంటే సినిమా అంటేనే ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఆయన స్టెప్ అనుకుని ఉండడుగా, కొరియోగ్రాఫర్ చెప్తాడు, ఇది చేస్తాడు, డైరెక్టర్కి నచ్చింది తీస్తారు. మరి ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారు? అడవిరాముడు, తర్వాత అదేంటది వేటగాడు. మీరు చూడండి, జయప్రద గారు చెప్పారు కూడా మొన్న ఇటీవల, నా ఎముకలు విరిగిపోతాయి, నా ఎముకలు విరిగిపోయాయి. ఎందుకంటే బక్కగా ఉండేది ఆవిడ. వేటగాడు సినిమా అప్పుడు మీరు ఆ సినిమాలు చూడండి, ఇట్లా పట్టుకుంటాడు ఆయన, ఆ పిల్ల ఇంతే ఉంటుంది. మరి అవి తప్పే కదండి. అంటే మనం ఎంచడం మొదలు పెడితే ఎక్కడ ఆగుతుంది? అది ఆపగలమా ఎక్కడైనా? లేదు. మరి చిరంజీవి గారి సినిమాలు ఉన్నాయి, అల్లుడా మజాక, మరి లక్ష్మితో చేయిస్తారు అత్తగారు డ్యాన్స్. మాస్ చూస్తారండి ఎక్కువ. దే విల్ ఎంజాయ్, ఎక్కడితో అయిపోతుంది అంతే. అది ఎవడు మనసులో పెట్టుకోడు. ఆ టైంకి ఎంజాయ్ చేశారా, వెళ్ళిపోయారా. ఒక స్టెప్పే బాగోలేదంటున్నారు. ఏమవుతుంది అంటే జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ, సిల్క్ స్మిత వాళ్ళు ఎంత బాగా చేసేవాళ్ళండి. మరి ఎన్ని రకాలుగా విన్యాసాలు భంగిమలు ఉండేవి. మరి అవన్నీ మీరు తప్పు పడతారా? వాత్సాయన కామసూత్రాలు తీసుకొచ్చి అక్కడ ముడి పెడతారా? పెట్టారుగా. అది ఎంజాయ్ చేశారా లేదా? ఇంకా చెప్పాలంటే చొల్లు కార్చుకుంటూ చూడడం అంటారు చూడండి, ఇప్పటికీ చూస్తారా? పెద్దవాళ్ళు కూడా చూస్తారు. 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఆ పాటలు చూస్తారు. అప్పుడు హీరోయిన్స్ వ్యాంప్స్ కాదు కాబట్టి దానికని ఒక పాటకని ప్రత్యేకంగా వాళ్ళు ఉన్నారు. మనం కూడా సిల్క్ స్మిత ఎంత ఇష్టమో నాకు, జయమాలిని ఎంత ఇష్టమో, జ్యోతిలక్ష్మి నాకు అసలు ప్రేమ్ నగర్లో ఆ సినిమా ఇప్పటికి కూడా ఫస్ట్ ఒక రెడ్ డ్రెస్ నుంచి ఎల్లో డ్రెస్కి మారుతుందా, ఆ సీన్ మీరు చూసారో లేదు? ఆ పాట చూడండి, నాగేశ్వరరావుని లేపే సీన్లో ఆ డ్రెస్ ఇట్లా మారుతుందండి కలరు. అసలు అద్భుతంగా, అంటే థాట్ నేనని మనం వల్గారిటీ కాదండి చూడాల్సింది, అక్కడ డైరెక్టర్ ప్రతిభ చూడండి మీరు. ఇప్పుడు ఒక చిన్న స్టెప్ అది. ఇప్పుడు అన్నింటికి కొరియోగ్రాఫర్ని మీరు ఎందుకు బలి చేసేస్తున్నారు? జానీ మాస్టర్ ఎందుకు ఇబ్బంది పెట్టారు? తప్పొప్పులు మనకు తెలుసా? మీరు నేను చూడలేదుగా. మరి ఆ అమ్మాయి అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటికి? అప్పుడే వెళ్ళాలి కదా. చేశారు కదా అందరూ. నేను అనేది ఒకళ్ళే బలి అవ్వడం ఏంటి అంట. ఇప్పుడు మీరు రైజ్ అవుతుంటే, ఇప్పుడు సేమ్ గరికపాటి గారు అదే అయిందిగా, రైజింగ్ అయ్యాక మీరు టప్మని పడేయాలని ఎందుకు చూస్తారు ఒక మనిషిని? ఎప్పుడో జరిగిన ఎందుకు తీసుకొస్తారు? అదేవిధంగా ఇక్కడ ఇవాళ శేఖర్ మాస్టర్ని ఎందుకు బలి చేయాలి? ఆయన తప్పే ఉంది, ఏదో ట్రై చేస్తాడు, డైరెక్టర్కి నచ్చింది తీశారు, ఆయన అబ్జెక్ట్ చేయలేదు ఎవరు? బాలకృష్ణ గారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా నువ్వు సినిమా చూస్తున్నావా?
అక్కడ బాలకృష్ణ హీరోగా చూస్తున్నావు అంతే చూడు, ఎమ్మెల్యేగా తర్వాత మాట్లాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చాక. ఓకే, ఇక్కడ పొంతన కుదరదు కదండి. ఎందుకంటే మళ్ళీ సినిమాల్లో వేసేవి మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రతిపక్ష నాయకులు కూడా సేమ్ అవే తీసి మాట్లాడిన సందర్భాలు మనం మాట్లాడుకోండి. చూస్తూ ఇప్పుడు మనకేం లేదు, ఇప్పుడు ఏమండి అసలు ఇప్పుడు రాజకీయం సరిగా ఉందా ఎక్కడైనా? అసలు రాజకీయాలు ఉన్నాయా? ఎంతసేపు మిమ్మల్ని నేను తిట్టా, నన్ను మీరు తిట్టా, మీకు ఎక్కడ లోపు ఏంటండి జుట్టు ఇలా వేసుకుంది ఈ అమ్మాయి, అక్కడి నుంచి మొదలు పెడతాను నేను. అవునా కాదా? తిట్టాలనుకుంటే మనం వంకలు వెతకాలనుకుంటే మనం ప్రతిదీ వంకలే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదో జరిగింది నిన్న తిరుమలలో, ఘోరమే, నేను కాదని అంటల్లా. దానికి రోజా లాంటి వాళ్ళు అక్కడ మరి వాళ్ళు స్థానికం అంటుంది కదా తిరుపతి అని, అన్ని లక్షల కోట్లు మింగావు కదా తిరుమలలో, మరి నువ్వు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసావా? ఎందుకు మైక్ ముందుకు వచ్చి రెచ్చిపోతుంది ముందు? అది కాదండి. ప్రతిపక్షం చేయాల్సింది ఏంటంటే సామరస్యంగా మాట్లాడి, ఇగో ఇది పద్ధతి కాదు, ఇలా చెయ్యండి, ఇగో మేము ఈ హెల్ప్ చేసాము, ఈ హెల్ప్ చేస్తున్నాము, ఓకే మీరు ఇలా చక్కదిద్దుకోండి అని చెప్పచ్చు కదా. అంటే మాట తీరు నేను చెప్తున్నా. ఫస్ట్ బురదేసేయటం కాదు, అక్కడ వాళ్ళకి మీరేం సహాయం చేశారు అది కావాలి మనకి. అలాగా ఇప్పుడు సినిమా తీశారు, ఇంతకంటే వల్గర్ డైలాగ్స్ ఉన్నవిలే. ఏమండి అర్జున్ రెడ్డి ఆ డైలాగ్ తీయించగలిగారా మీరు? ఒక తల్లిని తిట్టడమేగా, తెలుసు కదా మీకు, తల్లిని తిట్టడమేగా అక్కడ. మరి దానికి ఎవరికి ఏం బాధ రాలే? మరి ఆ రోజు ఎందుకు ఆందోళన చేయలేదు ఎవడు? ఒక చిన్న స్టెప్కి మీకు ఆందోళన వస్తే ఒక తల్లిని తిట్టినప్పుడు ఎంత రావాలి మీకు? అసలు యానిమల్ సినిమా అంత దరిద్రం ఇంకోటి ఉందా? నేను అంటున్నది అది. ఒక్కొక్క సినిమా మీరు తీసుకుంటే అది కళాఖండాలు అంటారు. కళాఖండంలో ఏం ఉండదు. మనం ఏదో ఒక ఇష్యూ తీసుకుని అది ఒక కులాన్ని తిట్టడము, ఒక మతాన్ని ఇది చేయటము, అవి కళాఖండాలుగా ప్రఖ్యాతి చెందుతాయి. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ ప్రతీది తప్పు చేయకండి. బాలకృష్ణ సినిమాలు చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు డెఫినెట్గా అది హిట్ అవుతుంది. 3 సినిమాలు వస్తున్నాయి, సంక్రాంతికి వస్తున్నాం. అది ఒక రకంగా పన్కి క్రియేట్ చేసేలాగా ఉంది, బాగుంది అది. అది నచ్చింది అందరికీ. తర్వాత అదేం పెద్ద సినిమా కాదు, గేమ్ చేంజర్. ఆ గేమ్ చేంజర్ కూడా బాగా హిట్ అవుతుంది. డాకు మహారాజ్ చెప్పక్కర్లేదు. కాబట్టి ఎవరికి పోటీ కాదండి. ఇప్పుడు 3 సినిమాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఒక సినిమాని తొక్కేద్దాం అనుకోకర్లా. ఎవరి జోనర్ వాళ్ళది, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు. అందులో సినిమాలు ఇప్పుడు అందరూ చూస్తారు, ఎందుకంటే సంక్రాంతికి సెలవులు ఉంటాయి, హ్యాపీగా అన్ని సినిమాలు చూస్తారు, అన్ని సినిమాలు హిట్ అవుతాయి, వాటి రేంజ్ని బట్టి హిట్ అవుతాయి అంతే. కాబట్టి ఇవాళ బాలకృష్ణ అయితే నా దృష్టిలో తప్పు లేదు. మీరు అలాంటిప్పుడు అసలు ఆయన సినిమాలే చేయకూడదు ఒక ఎమ్మెల్యేగా కదా. కాబట్టి మనం అనడం మొదలు పెడితే ఎక్కడ అంతం అండి దానికి. ఇవన్నీ అంతం లేని ఏమనాలి గొడవలు, అంతం లేని ప్రశ్నలు. ఎంజాయ్ చేయండి. అందరూ కూడా ఎప్పుడు ఆయన వేసిన స్టెప్స్ ని అబ్జెక్ట్ చేయలేదు. ఈ రోజు ఎందుకనంటే అక్కడ పట్టుకొని లాగడం కావచ్చు, బ్యాక్ ని కొట్టడం కావచ్చు. బ్యాక్ ని కొట్టని సినిమాలు మీరు చూపించండి, పాత సినిమాలు తీయండి ఒకసారి, మీరు చూడండి ఎంత వల్గర్గా ఉంటాయో చూసుకోండి. అసలు డబల్ మీనింగ్స్ ఎన్ని పాటలు ఉన్నాయో. మరి ఇప్పుడు అల్లూరి రామలింగయ్య గారు అదేంటది రత్తాలు వస్తావా, మరి వాళ్ళ బట్టలు వేసుకున్న తీరు చూడండి ఆ అమ్మాయిలు, మరి అవి అబ్జెక్ట్ చేయాలి కదా. మరి అల్లూరి రామలింగయ్య పాట పెట్టినప్పుడు జనాలు చూడడం మానేస్తారా? ఏంటి ఈ వయసులో ఈ స్టెప్స్ ఏంటి, ఈ పాట ఏంటని. అది మాస్ అంతే. అంటే ఇప్పుడు క్లాస్ వాళ్ళు కూడా చూస్తున్నారు, దెర్ ఇస్ నో మాస్ క్లాస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు అందరూ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి సినిమా గురించి మనం ప్రతిదీ తప్పు అనుకుంటే ప్రతిదీ తప్పే కనిపిస్తుంది. కాబట్టి ఇంతకంటే ఘోరమైన ఉన్నాయండి సినిమాలు. ఇప్పుడు హీరోయిన్స్ వేసుకునే డ్రెస్సులు ఎలా ఉంటున్నాయి, ఏముంది? పోనీ అలాగని వాళ్ళు ఏమన్నా పెద్ద అందంగా అంగసౌష్ఠవాలతో ఉంటున్నారా హీరోయిన్లు, పాత హీరోయిన్స్ లాగా? సీరియస్లీ మీరు మాట్లాడితే ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి. బి సరోజాదేవి శకుంతల కింద వేశారండి, ఎంత అందగత్తే ఆవిడ. పద్మిని వాళ్ళందరూ కూడా, అంటే నేను అనేది అందం అంటే అది. మరి శకుంతల ఎందుకు హిట్ అవ్వలేదు గుణశేఖర్ది? అసలు హీరోయిన్ తీసుకోవటమే తప్పు. సమంత మంచి యాక్టర్ కావచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఫర్ దట్. బట్ ఆ క్యారెక్టర్కి మీకు కావ్యాలు చదువుకున్నప్పుడు మనం కాళిదాస్ శాకుంతలం చదివామనుకోండి, మన కళ్ళ ముందు ఒక హీరోయిన్ వస్తుంది, వాళ్ళ అందం వేరు, కావ్యాల్లో నాయికల అందం వేరు. దానికి తగ్గట్టుగా సరోజాదేవిని చూశాక మీకు శకుంతలకి సమంత ఆనదు, ఆర్టిఫిషియల్గా ఉంది మీకు అంతా.
అవునా కదా, అందులో ఆవిడ అప్పుడు ఏదో రోగంతో ఉన్నానంది ఆవిడ. కాబట్టి హీరో అనేవాడిని కానీ హీరోయిన్ అనేవాడిని కానీ ముఖ్యంగా కావ్యాలకు సంబంధించి దాంట్లో తీసుకునేటప్పుడు డైరెక్టర్ ఆలోచించుకోవాలి. సినిమా హిట్ అవ్వలేదు, జనాలు తిడితే ఎట్లా? జనాలకి ఎందుకు నచ్చుతుందో ఎవడైనా చెప్పగలరా అండి? చెప్పలేము అసలు ఏ టైంలో ఏం నచ్చుతుందో ఏమి నచ్చుతుందో చెప్పగలరా? అష్టాచెమ్మ సినిమా ఎంత బాగా హిట్ అయింది, ఇప్పటికీ మన అందరం చూస్తారు. ఆనందం సినిమా ఇప్పటికీ పడి పడి నవ్వుకుంటాము, గోదావరి చూస్తాము. అంటే అవి అంతే, ఆ పన్ జోన్లో ఉంటాయి అవి అంతే, మనిషికి రిలాక్సేషన్ ఇస్తాయి అవి. కాబట్టి మనం ప్రతిదీ తప్పు పట్టక్కర్లేదండి. ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఈ స్టెప్ వేయకూడదు, మామూలు వాడైతే వేయచ్చు అప్పుడు, రైట్, దానికి అంత లేదండి. కాబట్టి బాలకృష్ణ వేసిన దాంట్లో నాకైతే తప్పు కనిపించలేదు. మనం తప్పులు వేస్తే మొత్తం 1930 నుంచి ఇప్పటి వరకు వెతుక్కుంటూ రావచ్చు బోల్డ్. డెఫినెట్గా చూడాలి మరి. అంటే ట్రోలింగ్ మధ్యనే ఇంకా ఆయనకి హైప్ వచ్చింది అనుకో. నేను చెప్పా కదా ఇది ఇంకా మంచిదే, అంటే ఇంకా బాగా పాజిటివ్ అయ్యి ఇంకా బాగా పబ్లిసిటీ, అంటే వాళ్ళు చేసుకోవక్కర్లా, ఫ్రీ పబ్లిసిటీ అయిపోయి సినిమా ఇంకా సూపర్ డూపర్ అవుతుంది. ఓకే, చూడాలి అసలు ఈ సంక్రాంతి బరిలో ఎప్పుడు కూడా సంక్రాంతి హీరో బాలకృష్ణ అనిపించుకుంటూ ఉంటారు. లాస్ట్ టైం సంక్రాంతి బరిలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మరి ఈ సంవత్సరం వెంకటేష్ గారు. 2019లో మీకు వీళ్ళ ముగ్గురు వచ్చారు. అవును, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ వచ్చింది F2 వచ్చింది అప్పుడు, అలాగా ఇప్పుడు మళ్ళీ ముగ్గురు వస్తున్నారు. అంటే కానీ డెఫినెట్గా 3 బాగుంటాయండి, 3 డిఫరెంట్ జోన్లో ఉన్నాయి, అందుకని బాగున్నాయి. కాబట్టి 3 హిట్ అవుతాయి, ఎవరి రేంజ్కి వాళ్ళకి హిట్ అవుతాయి. అదే బా, ఏదైనా సరే చూసి ఆనందించి అక్కడ వదిలేయాలి అంతే, ఆ మూమెంట్ అంతే. నెక్స్ట్ గుర్తుపెట్టుకోంగా మనం. అదే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. For more videos like this, subscribe Big TV channel.